ఫస్ట్ ఎమర్జెన్సీ డిఫర్మెంట్ ప్లాన్ ఉంది కదా. ఈ ఎమర్జెన్సీ డిఫర్మెంట్ ప్లాన్ ఏంటంటే, మనము కాలేజీ ఫీ కట్టాలంటే కాలేజీ కోర్సెస్ ఎన్రోల్ అయినామంటే కట్టేయాల్సి ఉంటుంది. ఎన్రోల్ అయిన తర్వాత ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ లోపు మనం పే చేసేయాలి. ఓకే, లేదు అని అంటే ఇక్కడ మనకు 3 ప్లాన్స్ ఉంటాయి. ఒకటి ఇన్స్టాల్మెంట్ ప్లాన్ అండ్ ఇంకొకటి ఏంటంటే షార్ట్ టర్మ్ డిఫర్మెంట్, ఇంకొకటి ఏంటంటే ఎమర్జెన్సీ డిఫర్మెంట్. ఎమర్జెన్సీ డిఫర్మెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ 3 months to 4 months టైం ఇస్తారు మనకి ఆ ఫీ పే చేయడానికి. మనం ఏంటంటే అందుకనే ఎమర్జెన్సీ డిఫర్మెంట్ ఆప్ట్ చేసుకుంటాం. ఈ లోపు మనకు రావాల్సిన స్కాలర్షిప్ ఏదైనా ఉంటే అది పడిపోద్ది, రిమైనింగ్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అందుకని చెప్పేసి ఎమర్జెన్సీ డిఫర్మెంట్ ప్లాన్. లేదంటే మనం ఇక్కడ ఏదో ఒకటి చేస్తూ చిన్నగా పే చేయొచ్చు, కొంత మనీ వస్తుంది, కొంత మనీ మనము లోన్ నుండి తీసుకొని పే చేయొచ్చు అన్న కాన్సెప్ట్తో సమ్ టైమ్స్ ఎమర్జెన్సీ డిఫర్మెంట్ ప్లాన్ తీసుకుంటాం. లేదంటే కాలేజీ ఫీ కట్టాలన్నమ్మటే మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అందుకని చెప్పేసి మనం వెయిట్ చేసి నిదానంగా పే చేయడానికి మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, మన ఇండియన్ స్టూడెంట్స్ ఇదే యూజ్ చేస్తారు.